అర్జెంట్ పని ఉండి అమ్మకు ఫోన్ చేసామంటే పొద్దుగాల నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయాయి. ఎటు చూసినా కరెంట్ లేదు. నేనేమో బస్ స్టాండ్లో ఉన్నా. ఏదన్నా ఆఫీస్కి పోయి వాళ్ళని అడిగి ఛార్జింగ్ పెడదామంటే ఏమంటారో అని భయము. కొందరి దగ్గర పవర్ బ్యాంక్ ఉంటుంది, అడుగుదామంటే జర సిగ్గు అవుతుంది. మనకేమో అర్జెంట్ అక్కర ఉంటుంది, ఏం చేయలేక చేతులు విసుకుంటా ఉంటాం. అట్లా నాకే కాదు, ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకప్పుడు ఇట్లా అయితేనే ఉంటుంది. అందుకే ఇక్కడ ఎసొంటి ఉపాయం చేసిన చూడండి. కుక్క పిల్ల సబ్బు బిల్ల అగ్గిపుల్ల కాదేది కవితకు అనర్హం అని మహాకవి శ్రీశ్రీ అన్నట్టు చైనా దేశపోడు టెక్నాలజీని వాడుట్లా దేన్ని వదిలిపెడతలేడు. బయటికి పోతే చాలు సెల్ ఫోన్ ఛార్జింగ్ లేక తిప్పలబడే జనాలు ఉండొద్దు అనుకున్నాడో ఏమో ఎసొంటి ఉపాయం చేసిండో చూడుండ్రి. ఓరి మీ హిగురం సలగుండ కదరా. బస్ స్టాండ్ల కాడ, రైల్వే స్టేషన్ల కాడ, కూడళ్ళ కాడ, కూసునే కాడ బెంచీలకే ఏకంగా కరెంట్ ఉండేటట్టు చేసిండ్రు. మళ్ళా వాటికి వైర్లతోని కలెక్షన్ ఇచ్చుడు కాదు, పొద్దంతా ఎండ కొడితే బెంచ్ల మీద ఉన్న సోలార్ పలకలతోని కరెంట్ తయారైతుంది. రాత్రిపూట లైట్లు వెలుగుతాయి. ఆ బెంచ్ పక్కకు సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకునే ఛాన్స్ కూడా ఉన్నది. అది కూడా వైర్లు ఛార్జింగ్ గడ్డలు లేకుండా బల్ల మీద పెడితే ఛార్జింగ్ అయ్యేటట్టు తయారు చేసిండ్రు. ఇగురం అంటే ఇగొగిది, ఉపాయం అంటే ఇగొయిది. చైనా దేశంలోనే హ్యాంగవ్ అనే పట్టణంలో పెట్టిన సోలార్ కమ్ ఛార్జింగ్ కమ్ సిట్టింగ్ కమ్ లైటింగ్ బెంచీలు మంచిగా ఉన్నది కదా చైనా దేశపోని ఉపాయం. ఇందుకే కావచ్చు దునియాలో చైనా దేశాన్ని ఎవ్వరు కదిలించలేకపోతున్నారు. పొద్దుగాల ఆఫీస్కి వస్తుంటే మస్తు ట్రాఫిక్ జామ్ అయింది. పాపం అంబులెన్స్లో ఎవరో ఆపదలు ఉన్నట్టున్నారు. అది ఎంత కుయ్యి కుయ్యి అని మొత్తుకున్నా అస్సలు సందు జరుగుతలేరు. ఎందుకు ఇంత ట్రాఫిక్ అని చూస్తే ఎవరో మంత్రి సారు అదే బాటలో పోతున్నాడట. తన కోసం రోడ్లు మొత్తం ఆపిండ్రు. అప్పుడు నాకు ఇంత కోపం వచ్చిందంటే, నాకే కాదు ఆడున్న పబ్లిక్ మొత్తానికి కోపం ఇట్లా కట్టలు తెంచుకుంటూ వచ్చింది. ఒక్కటే అరణ్లు కొట్టుడు మొదలు పెట్టిండ్రు. ఎవ్వలైనా తంతనే వంగుతారు, తడుస్తేనే గుడిసెగా అప్పుతాడు అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి సార్ను ట్రాఫిక్ లో చెక్కిన పబ్లిక్ షికాకు పెట్టేదాకా సోయరానట్టున్నది. చూడుండ్రి ఎట్లా అందరితో పాటు నేను అన్నట్టు సీఎం కాన్వాయ్ ఎట్లా పోతున్నదో. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోతుంటే తీసిన వీడియో ఇది. తడి సప్పులు లేకుండా, హారెన్లు కుయ్యి కుయ్యి సప్పులు లేకుండా సింపుల్ గా పోయిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. హాగో గింతల్మే అంత మార్పు ఎట్లొచ్చింది. ఎప్పుడో ముఖ్యమంత్రి కొలువుకి ఎక్కిన కొత్తలా సీఎం వస్తున్నాడు పోతున్నాడను ట్రాఫిక్ ఆపొద్దని చెప్పిండు. కానీ కాలం గడిచే కొద్దీ పబ్లిక్ ను పాటలు పెట్టిండ్రు పోలీసులు. అది రేవంత్ రెడ్డి సార్కు నచ్చలేదో లేకుంటే పబ్లిక్ ల పతారం ఎంచుకునే దానికో తెలియదు కానీ జనంతా రూట్ మార్చినట్టు కొడుతున్నది. అందుకే ఇదంతా ప్రమోషనల్ స్టంటా లేకుంటే నిజంగానే ఎప్పటికి ఇట్లనే పోతాడా అనేది చూడాలి. ఏమో ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ మంచితనం పెరుగుతున్నది కావచ్చు అని ఇంకొంతమంది అంటుర్రు. ఎట్లయితే ఏంది కానీ మాకు ట్రాఫిక్ కష్టాలు లేకుండా అయితే అదే 10,000 అని అనుకుంటారట పట్నంలో తిరిగే జనాలు కూడా.